డిబేట్కి స్వాగతం. ఓటేయటం ప్రమాణ స్వీకారం మాత్రమే మిగిలింది. చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు పవన్ కళ్యాణ్. అలాగే తనలాంటి గొంతుగా అసెంబ్లీలో ఉండకూడదని వాళ్ళు భావిస్తున్నారు కాబట్టి అవతల ఓటుకి 1,00,000 ఇచ్చైనా సరే ఎలాగైనా సరే తనను ఓడించే ప్రయత్నం జరుగుతుంది. మీ ఆశీస్సులుంటే వాళ్ళు 1,00,000 ఏంటి 2,00,000 ఇచ్చినా సరే నేనే గెలుస్తానని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అంటే పవన్ కళ్యాణ్ ఈ మధ్యకాలంలో గమనిస్తే చాలా భావోద్వేగంతో కూడిన ప్రసంగాలు ఉంటున్నాయి. అంటే ఒక ఎమోషనల్ బాండేజ్ హీ వాంట్స్ టు హ్యావ్ విత్ హిస్ క్యాడర్స్ అండ్ లీడర్స్ అనేది అర్థమవుతుంది. ఎప్పుడు ఆయన ప్రసంగించినా ఎక్కడో ఒక చోట హృదయాన్ని తాకే అంశాన్ని స్పృశించటమో లేకపోతే దాని తాలూకు ప్రస్తావన తేవటమో అవసరమైతే మిథలాజికల్ రిజెంబ్లెన్స్ తీసుకొచ్చి దాన్ని కనెక్ట్ చేసే ప్రయత్నం చేయటమో. సో చాలా డీప్గా వెళ్తున్నారు ఆయన. అంటే చాలా బలంగా పెనట్రేట్ అయ్యి మాసెస్లోకి వెళ్ళాలి. ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీలో కూర్చొని తీరాలి. తను ఒక్కడే కాదు, తనతో పాటు జనసేన 21 మంది వెళ్ళి తీరాల్సిందే అని చెప్పేసి ఒక పట్టుదలతో ఉన్నారు. దాంతోపాటు ఇంకా తెలుగుదేశం, వైసీపీ పాలిటిక్స్ వీటన్నిటి మీద సమగ్రంగా చర్చించడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్తే డివి గారు. అలాగే పూడి తిరుపతిరావు గారు బీజేపీ నుంచి. నమస్తే పూడి తిరుపతిరావు గారు. ఇక తెలుగుదేశం అధికార ప్రతినిధి సీనియర్ నాయకులు జగడం సత్యనారాయణ గారు, రేగిల్ లక్ష్మణరావు గారు జనసేన, ఇంకా వైసీపీ నాయకులు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు. అందరికీ నమస్తే. సో డివి శ్రీనివాస్ గారు చూశారు కదా, అంటే నిన్న చాలా భావోద్వేగంతో కూడిన ప్రసంగం. ఈ మధ్యకాలంలో ఆయన ఆల్మోస్ట్ అలాగే మాట్లాడుతున్నారు. ఎక్కడ వీలైతే అక్కడ ఒక మిథలాజికల్ రిజెంబ్లెన్స్ తీసుకొస్తున్నారు, లేకపోతే దేవుళ్ళ ప్రస్తావన తీసుకొస్తున్నారు. తిరుపతి వెంకన్న సాక్షిగా మొదటి సభ, ఇది ఇప్పుడు దుర్గమ్మ సాక్షిగా రెండో సభ. దుర్గమ్మ ఆశీస్సులు మనకు ఉంటాయి. అలాగే నిన్న మాట్లాడుతూ పిఠాపురం గురించి మాట్లాడుతూ శ్రీపాద శ్రీవల్లభులతో అంటే తనకి విపరీతమైన ఆ పీఠం, వారి పీఠం అంటే తనకి అభిమానం, భక్తి ఉన్నాయని కూడా చెప్పుకొచ్చారు. కారణం ఏంటి అంటే ఇట్లా కనెక్టివిటీ కోసం ప్రస్తావన చేస్తున్నారా? నిజంగా ఆయనకి ఆ తరహా భక్తి భావన పెరిగిపోయిందంటారా? ముందుగా మీకు 99 టీవీ వీక్షకులకు, ప్యానల్ మిత్రులకు అందరికీ గుడ్ మార్నింగ్. నాయకుడు అనేవాడికి భావోద్వేగం ఉండాలి. అందుట్లో తెలుగు ప్రజలు భావోద్వేగంతో ఎక్కువ మమేకమై ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళని ఆకర్షించాలంటే భావోద్వేగంతోనే నాయకుడు వెళ్ళాలా. మనం చూసాం గతంలో ఎన్టీ రామారావు, తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏ విధంగా ప్రజల భావోద్వేగాలతో వాళ్ళ యొక్క రాజకీయ ప్రస్థానం సాగిందో మనకు తెలుసు. పవన్ కళ్యాణ్ కూడా నటుడు, వసుధ, తర్వాత అతనుకున్నటువంటి చరిష్మా, నెక్స్ట్ గతానికి భిన్నంగా పూర్తి మెచ్యూర్డ్ పొలిటీషియన్గా అతను ఎదిగిన తీరు మాత్రం మనం ప్రశంసించాల్సిందే. అలా అని తన ఆవేశాన్ని, తన యొక్క పాత సరళిని కూడా ఏమీ వదిలిపెట్టట్లేదు. అప్పుడప్పుడు దాన్ని కూడా తీసుకెళ్తూ అటు మాస్కి ఇటు క్లాస్కి కూడా రీచ్ అవ్వటం కోసం ఆయన వెళ్తున్నటువంటి సరళి భవిష్యత్తుని నిర్దేశిస్తోంది. ఎందుకంటే తను పెట్టుకున్న లక్ష్యాలు సుదీర్ఘంగా ఉన్నాయి. అతను ముందే చెప్పాడు, నేను లాంగ్ ఇన్నింగ్స్ ఆడటానికి వచ్చాను, నేను 20 ఏళ్ల రాజకీయం చేయగల వయస్సు, శక్తి కూడా నాకు ఉన్నాయి. ప్రస్తుతం కావాల్సిందల్లా కూడా ఏంటంటే జనసేన సంస్థాగత నిర్మాణం. సంస్థాగతంగా జనసేనని మరి ఆయన ఈ ఎన్నికలని ప్రాతిపదికగా తీసుకుని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో, అన్ని నియోజకవర్గాల్లో ఎంత మేర ఆయన నిర్మాణం పార్టీ పరంగా జరుగుతుందో ఈ ఎన్నిక ఒక కొలమానం. భవిష్యత్తు పార్టీ మార్గాన్నది నిర్దేశిస్తుంది. ఇన్ ద మీన్ టైం తను ఏంటంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీతో కలిసి అడుగేయడం, ఒక రకంగా బీజేపీ జనసేన బంధం, మోడీ షాతో పవన్ కళ్యాణ్ మైత్రి ఎంతగా పెనవేసుకుపోయిందో మనం చూస్తున్నాం. ఎందుకంటే మోడీ షా ఇద్దరూ కూడా పవన్ కళ్యాణ్కి ఇస్తున్నటువంటి అట్మోస్ట్ ప్రయారిటీ సౌత్ లీడర్స్ అందరిలో కూడా. అతనికి ఎందుకో మరి మొత్తానికి మాస్ లీడర్ అనే ఉద్దేశం కావచ్చు, తెలంగాణలో కూడా బాగా పవన్ కళ్యాణ్ ఉపయోగించుకున్న పరిస్థితి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ కూడా అంటే ఇంకొకటి కూడా సార్ ఇక్కడ మనం ప్రస్తావన చేయాలి. పవన్ కళ్యాణ్ గారి పాజిటివ్ ఇదేంటంటే వైబ్ ఏంటంటే మైకేల్ జాక్సన్ తర్వాత సెకండ్ లార్జెస్ట్ ఈ ఏది ఓట్లు ఎక్కువ కలిగి ఉన్న అంటే సెలబ్రిటీ అంశానికి వచ్చేప్పటికీ అంత పేరు సంపాదించుకున్నారు ప్రపంచవ్యాప్తంగా. సో ఆ జనాల్ని ఆకట్టుకునే తీరు
ప్రపంచంలో ఆయన రెండో వ్యక్తి ఇప్పుడు. అంటే ఒక మేనియా ఉంటుంది. అదేంటంటే ఫ్యాన్స్, మనం తెలుసు వాళ్ళ అన్నయ్య వేసిన పునాదుల పైన ఇతను ఎదిగిన విధానం, అన్న చేసిన తప్పును కూడా సరిదిద్దే విధానం. ఎందుకంటే ఆ రోజు అన్నతో కూడా విభేదించాడు కదా, అనేక సందర్భాల్లో కూడా చెప్పాడు, ఏది పార్టీ కోసం నేను అన్నతోనే విభేదించాను, మీరేంటి బంధుత్వాలు అది ఇది అంటారు. నిన్నటి పిఠాపురం స్పీచ్లో నాకు నచ్చిన మరో అంశం, మరో కొత్త కోణం ఏంటంటే నోటా గురించి మాట్లాడారు. ఏది ఏ రాజకీయ నాయకుడు అడ్రస్ చేయనటువంటి అంశం, ఏది దయచేసి నోటాకు మాత్రం ఓటు వేయద్దు, ఉన్న వ్యక్తులలోనే బలమైన వ్యక్తిని, మంచి చేసే వ్యక్తిని ఎంచుకోండి అంటూ నోటాకు ఓట్లు తగ్గించే దిశగా మొదటి ప్రయత్నం పవన్ కళ్యాణ్ నిన్న చూస్తే ఒక అండర్ కరెంట్ మెసేజ్ ఏదో వెళ్తోంది. తన ఫ్యాన్స్లోకి కావచ్చు, తటస్థుల్లోకి కావచ్చు, మేధావుల్లోకి కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లో ఉన్న పార్టీలలో గెలిచే పార్టీని ఎన్నుకోండి, లేదు ప్రత్యర్థి పార్టీకి ఓటేయండి తప్ప మీ ఓటుని నోటాకు వేయొద్దు అంటూ ఒక మెసేజ్ ఇచ్చాడు. నెక్స్ట్ మీరు అన్నట్టుగా ట్రెడిషనల్ అడ్రస్సింగ్ ఏంటి, దుర్గమ్మ మొన్న చిలకలూరిపేటలో మాట్లాడుతూ అసలు ఆల్రెడీ మోడీ గారు అడ్రస్ చేశారు కోటప్పకొండ త్రిమూర్తుల గురించి, తర్వాత నిన్నేమో పిఠాపురంలో కూడా శక్తి గురించి మాట్లాడారు. అసలు ఇవాళ ఆంధ్రప్రదేశే కాదు భారతదేశం మొత్తాన్ని మీకు తెలుసు శక్తి ఊపేస్తోంది. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు మోడీకి ఏ విధంగా ఆయనే అందిస్తాడో మనకు తెలుసు. అంతకుముందు కూడా మోడీని రాహుల్ చేసిన, కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలు మనం విన్నాం. ఆయనకి కుటుంబం లేదు, ఆయనకి కుటుంబం కష్టాలు ఏం తెలుసో ఏదో అంటే ఆయన వెంటనే ఎత్తుకున్నాడు, ఏమని నాది 140 కోట్ల కుటుంబం అనే ఆ ఒక్క విమర్శ కాంగ్రెస్ చేసింది ఎంతగా ఉపయోగపడిందో భారతీయ జనతా పార్టీ ఆ ఒక్క విమర్శనే అసలు మొత్తం ఎవరికి వాళ్ళు నేను మోడీ పర్వార్ అంటూ సెల్ఫీలు పెట్టేసుకుంటూ సేమ్ అదే ఆ శక్తి అనే ప్రయోగం రాహుల్ గాంధీ చేసింది కూడా ఇప్పుడు ఉపయోగపడింది. నేను శక్తి ఆరాధకుడిని, వీళ్ళు శక్తి వ్యతిరేకులంటూ మరి నిన్న పవన్ కళ్యాణ్ కూడా అదే సరళిలో పిఠాపురం శక్తి తన యొక్క శక్తిగా భావిస్తూ ఎంతో చెప్పాడు. ఏంటి 1,00,000 ఓటుకి 1,00,000 కూడా లక్ష ఇచ్చినా ఏం పర్లేదు, మీ ఆశీస్సులు అంటే నేను గెలుస్తా, ఓటుకు 1,00,000 ఇచ్చి నన్ను ఓడించడానికి అధికార పార్టీ మిథున్ రెడ్డి వచ్చి కూర్చున్నాడు ఇక్కడే అంటూ, అంటే పిఠాపురం ఇంకా ఆయన ఎంచుకున్న విధానం కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇందాక ఇంట్రడక్షన్లో చెప్పారు ఏంటి అసెంబ్లీ అడుగు పెట్టడం కాదు, మరో 20 జతల పాదాలతో జనసేన అసెంబ్లీలో అడుగు పెట్టాలి, అసెంబ్లీలో జనసేన వాణి వినిపించాలి. ఇప్పుడు ఇది స్వల్పకాలిక లక్ష్యం మనం చూడటం కాదు, దీర్ఘకాలిక లక్ష్యం మనం చూస్తున్నట్లయితే ఒక పెద్ద ప్రణాళికతోనే పవన్ కళ్యాణ్ ఈ శక్తుల ఏకీకరణ చేసినట్టుగా, తద్వారా తాను ఎదుగుతూ భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ మొత్తం విస్తృతమయ్యేటట్టుగా అతను అన్నాడు. ఏదో వామనుడితోనో దేంతోనో పోల్చాడు. వామనావతారం యొక్క గొప్పదనాన్ని చెబుతూ 3 అడుగులను లేకపోతే మరుగుజ్జను హేళన చేయటం కాదు, అతని శక్తి అలాంటి శక్తి అంటూ కూడా చెప్పిన దీంట్లో ఎంత మేరకు పవన్ కళ్యాణ్ ప్రసంగాలు రేపటి ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన ముద్ర వేస్తాయి. తర్వాత అది జగన్మోహన్ రెడ్డికి, అది అధికార పార్టీకి వ్యతిరేకంగా ఏ స్థాయి